తిరుపతి అందరూ వచ్చినప్పుడు ఇది ఈ రోజు మీరు నేర్చుకునేది సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్. ఎప్పుడన్నా ఎవరికన్నా గుండె సడన్ గా కొట్టుకోవడం ఆగిపోతే ఆడికి వీఆర్ ఆల్ ట్రైన్డ్ అమెరికన్ హార్ట్ ఇన్స్ట్రక్టర్స్. సో ఎక్కడ కాంప్రమైజ్ కా ఇది చేస్తే ఆ మనిషి బతికే అవకాశాలు కరెక్ట్ గా చేస్తే ఉన్నాయి. అది దానికి అనుమానం పెట్టుకోకండి. ఎట్లా చేయాలన్నది ఎప్పుడు చేయాలని బ్రీఫ్ గా చెప్తాను తెలుగులో. ఓకే, మరి గుండెలో ఏమంటే ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంది మనకి, ఆటోమేటిక్ గా ఎలక్ట్రికల్ సిస్టమ్. ఇది సైంటిఫిక్ వర్డ్స్ అవాయిడ్ చేస్తున్నా. ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ వల్ల గుండె కంటిన్యూస్ కొట్టుకుంటా ఉంటుంది ఇట్లా. దానివల్ల ఆక్సిజన్ ఉన్న రక్తము అన్ని ఆర్గన్స్ లోకి వెళ్తా ఉంటుంది. మనకి ముఖ్యంగా ఏంటంటే ఇది తెలుసుకోవాల్సింది, బ్రెయిన్ కి ఒక 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం పడితే వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? టైం వేస్ట్ చేస్తే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. బ్రెయిన్ డెడ్ అయిపోయి వేరే అవయవాలు ఉన్నదే లాభం లేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సి, టైం ఈజ్ బ్రెయిన్ అంటే ఇంపార్టెంట్ అనమాట. తొందరగా చేయాలి, ఆలోచించుకొని చేసే పని లేదు. అందుకని సింపుల్ గా చెప్తుండే గుండె ఎలక్ట్రిసిటీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఆ ఎలక్ట్రిసిటీ మాల్ ఫంక్షన్ అవుతుంది. ఏదో గుండె ఇట్లా కొట్టుకునేది ఇట్లా అనొచ్చు. మేము సైంటిఫిక్ వర్డ్స్ వాడము ఇక్కడ. ఇట్లా అనొచ్చు, ఇట్లా అనొచ్చు. అవి రెండు వేస్ట్ కాంట్రాక్ట్. దానివల్ల బ్లడ్ పోవటం లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, అట్లా ఉన్నప్పుడు మనకి బయట ఉన్నప్పుడు బై స్టాండ్ ఉన్నప్పుడు ఎవరిదే మేము స్టెథోస్కోపులు పెట్టుకోము, తెలియదు ఏమైతుందో. కాబట్టి మీరు ఏం చేయాలంటే మైండ్ లో పెట్టుకోండి, ఆక్సిజన్ పంపాలా. ఈ లోపల ఏమైందంటే ఆక్సిజన్ పంపాలంటే ఏముండదు, చేయిలే ఉన్నాయి, మన చేతులు ఉన్నాయి. ఛాతీని ఒత్తాలా, ఎక్కడ ఒత్తాలా, ఎందుకు ఒత్తాలా, ఎన్నిసార్లు ఒత్తాలా, అవి కరెక్ట్ గా ఫాలో అయితే బతికే అవకాశం ఉంది. మీరు సరిగ్గా చేయకపోతే హై క్వాలిటీ సిపిఆర్ అంటారు. తప్పు చేసిన బేకార్ అంటే కన్నా కాదు, అది కాదు. దీన్ని బ్లేమ్ చేయకూడదు. మేము అందుకని ఏ ఒక్కటి కూడా మిస్టేక్ లేక అన్ని చెప్తాం గైడ్ లైన్. అది ఇంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్క మనిషికి బతికిచ్చినా వాళ్ళ ఫ్యామిలీకి 100%. అది గుర్తుపెట్టుకొని కష్టపడి చేయండి. అంత ఈజీ కాదు అది. తదుకుంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దానికి ఎలక్ట్రిసిటీ అవసరం. ఎలక్ట్రికల్ మాల్ ఫంక్షన్. ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ పోతే ఎలక్ట్రీషియన్ పిలిపిస్తాం, ప్లంబర్ని పిలిపాం కదా. అట్లే దానికి ఏం కావాలంటే ఎలక్ట్రికల్ అట్లా గుర్తుపెట్టుకుని ఈజీగా చెప్తున్నా. ఒకటి మనకి అంబులెన్స్లలో హాస్పిటల్లో ఎయిర్పోర్ట్ లో అది మిషన్ ఉంటుంది, ఏఈడి మిషన్ అని. అది మీరు పేర్లు కూడా గుర్తుపెట్టుకోకర్లేదు. ఇది మిషన్ అనుకోండి, ఎందుకంటే పేర్లు కన్ఫ్యూజ్ అయింది. ఈ మిషన్ అంబులెన్స్ లలో ఉంటుంది, ఎయిర్పోర్ట్లలో ఉంటుంది, పెద్ద పెద్ద అన్నిట్లో ఉంటాయి అన్నమాట. ఈ మిషన్ అవసరం మనకి. ఈ మిషన్ తోటి ఏమైందంటే ఇది పేషెంట్ కి మీకు తెలిసిందే సడన్ కార్డియాక్ అరెస్ట్ లో ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయింది. ఎలక్ట్రీషియన్ అనుకోండి, ఇది అంబులెన్స్ దగ్గర తెచ్చిచ్చిండు. దీనివల్ల వాళ్ళు ఎట్లా ఫ్లూయిడ్స్ అవి కరెక్ట్ చేస్తారు అట్లా. ఇది పేషెంట్ హార్ట్ ఇట్లా కొట్టుకున్న దాన్ని కరెక్ట్ చేసి మామూలుగా చేయదు. ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ దీనివల్ల ఇట్లా అబ్నార్మల్ కొట్టుకుంటుంది. దాన్ని ఒక షాక్ ఇస్తే, ఒక అంతర్గత తెలుగులో జలకిచ్చినట్టు అవుతుంది. అదంతేనే షాక్ ఇస్తే ఆ షాక్ ఏమవుతుందంటే ఆ గుండె సడన్ ఇట్లా వచ్చే ఆగిపోయి అంత ఆగిపోతుంది. ఒక సెకండ్ 2 సెకండ్ వచ్చినాక ఒకవేళ ఆ మనిషి జస్ట్ ఒక అర్ధగంట ముందు 10 మినిట్లు పడ్డారంటే ఆ గుండె ఇంకా హెల్తీగా ఉంటుంది కాబట్టి. బట్ ఎలక్ట్రిసిటీ వల్ల సరిగ్గా కొట్టుకోవట్లేదు. ఇది షాక్ ఇస్తే అది ఏం చేస్తుంది అంటే ఆ షాక్ వల్ల గుండె మనకి ఎట్లా షాక్ కొట్టి ఇట్లా అంటాం కదా, ఆ గుండె అంతా ఆగిపోయి ఆ మజిల్స్ అని చేసి ఒకవేళ గుండె మజిల్ బతికి ఉంటే అంటే ఎక్కువ లేకుంటే గుండె మళ్ళా మామూలు కొట్టుకోవడం మొదలు. అంతేగాని ఇది ఇట్లా కొట్టుకుని దాన్ని మళ్ళా ఇట్లా చెయ్యదు. అది ఓన్లీ జలకంటే అర్థమైపోయింది అంతే. అట్లా అది ఇస్తే అంతే. దాన్ని ఇది కన్వర్ట్ చేయాలి మళ్ళీ. అది ఈ రెండు ఉంటే బతికే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ రెండు కరెక్ట్ గా చేయాలంటే హై క్వాలిటీ సిపిఆర్ అంటారు. కాబట్టి మీ సేఫ్టీ చూసుకోవాలి. సీట్ సేఫ్టీ అంటారు, అది చాలా ఇంపార్టెంట్. సీట్ సేఫ్టీలో ఏంటంటే మనం ఏం చేయాలంటే టూ థింగ్స్. అసెస్ ద రెస్పాన్స్ అంటే ఆ మనిషి నీ మాటలు వింటున్నాడంటే ఎట్లా చేయాలి, భుజాలు తట్టాలి. ఆ బాబు బాగున్నావా అంటే ఏం మాట్లాడాలి. ఓకే, నో రెస్పాన్స్ లేదు. ఓకే, ఇప్పుడు అట్లీస్ట్ ఫుల్ తాగి పడిపోతే అట్లా కదులుతాడు, నో రెస్పాన్స్. నెక్స్ట్ థింగ్, బ్రీదింగ్ సరిగ్గా చేస్తుందా లేదు, రెండే చూడాలి. బ్రీదింగ్ ఇది ఇట్లా ముక్కులో పెట్టి చూసేది కాదు, ఈ టైంలో కనపడదు. అది ఇది పక్కన తీస్తే ఛాతీని చూడాలి. దట్ ఈస్ ఓన్లీ వే బ్రీదింగ్. బ్రీదింగ్ చూస్తే బ్రీదింగ్ లేదు,
బ్రీదింగ్ లేదు, నీ మాట వినిపించుకోవట్లేదు, బట్ రెస్పాన్స్ లేదు, రెండు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనుషులు గ్యాస్పింగ్ అంటే అంటుంటారు, అది కూడా నార్మల్ గా ఇట్లున్నది కదా సరే మరి వెళ్ళకూడదు, అది నా అబ్నార్మల్. సో మీకు రెండే కావాలా, రెస్పాన్స్ హలో బాబు బాగున్నావా ఏం లేదు, అదే సైమల్టేనియస్ గా చాటింగ్ చూస్తావు, వేస్ట్ చేయకూడదు, టైం ఇంపార్టెంట్ కదా, అందుకని ఇక్కడ చూస్తావు ఇది కదలట్లే, నువ్వు ఆల్రెడీ కాల్ చేసి ఏ అయింది, కాల్ అంబులెన్స్ పిలవాలి, పిలిస్తే దేనికి ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము, ఎలక్ట్రిక్ మిషన్, అంతే అట్లా గుర్తు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అంతే. ఈ ఫిబ్రిలేటర్ అవన్నీ వాడండి నేను ఇక్కడ. ఆ రోజు గాంధీలో ఉన్నటువంటి వైద్యులు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ రిస్క్ తీసుకొని ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి సందర్భం. బట్ గాంధీ హాస్పిటల్కి వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలు కూడా ఆ రోజు మనం దేశంలో చూసినాం. కానీ ఈ రోజు జనహిత ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఈ రోజు హెల్త్ పరంగా ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం నేను ప్రత్యేకించి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ గాంధీ హాస్పిటల్ భారతదేశంలోనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక ల్యాండ్ మార్క్ గా ఉన్నటువంటి అతిపెద్ద హాస్పిటల్ దేశంలో గాంధీ హాస్పిటల్. ఒకప్పుడు గాంధీ హాస్పిటల్ మోండా మార్కెట్ ప్రాంతంలో ఉండే. అసలు హాస్పిటల్ కు పేషెంట్ ఎందుకు వస్తాడు? తన ఆరోగ్యానికి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నయమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో వస్తారు. కానీ ఆ పాత గాంధీ హాస్పిటల్ పక్కన మోండా మార్కెట్ ఉండడం, దాని వెనుకనే మర్చూరు ఉండడం, ఆ వైపున సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండడం, వచ్చినటువంటి పేషెంటే కాదు వాళ్ళ అటెండెంట్ ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతం ముషిరాబాద్ జైలు, ఇదంతా ముషిరాబాద్ జైలు ఉండే. అయితే ఇక్కడ నుంచి జైలు షిఫ్ట్ చేయించి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఒక నియోజకవర్గాన్ని నేనే ఎమ్మెల్యే ఉండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడ గాంధీ హాస్పిటల్ కడితే బాగుంటుంది, అక్కడ నుంచి చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఆ రోజు కష్టపడి ఈ గాంధీ హాస్పిటల్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఒప్పుకొని ఉన్న స్థలంలో 50% గాంధీ హాస్పిటల్కి ఇచ్చి 50% కమర్షియల్ చేస్తామని చెప్పి ఆ రోజు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఒకరోజు అడుకో నిధులతో కడుతున్నటువంటి హాస్పిటల్ని అప్పటికే వర్క్ స్పీడ్ గా జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు విజిట్కి వచ్చింది. ఆ విజిట్ లో నేను కూడా మంత్రిగా ఉన్నా కాబట్టి వారికి చెప్పిన సార్ ఇంత పెద్ద హాస్పిటల్ వస్తుంది, దీని పక్కన కమర్షియల్ పెడితే బాగుండదు, దీన్ని పూర్తి స్థాయిలో గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడనే పెట్టి కావాలంటే బషీర్బాగ్ లో మెడికల్ కాలేజీని మీరు కమర్షియల్ ఉపయోగించుకోండి అని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేయడం మూలాన ఇంత అద్భుతమైనటువంటి హాస్పిటల్ మనకు వచ్చింది. ఇందులో కూడా డాక్టర్స్ కానివ్వండి, మన దీంట్లో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఈ గాంధీ హాస్పిటల్ కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. దానిలో భాగంగా ఈ రోజు జనహిత ట్రస్ట్ ఆధ్వర్యం, అదేవిధంగా గాంధీ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజు సిపిఆర్ కానివ్వండి, మిగిలిన హెల్త్ కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మరి ట్రీట్మెంట్స్ జరుగుతున్నటువంటి సందర్భం రాజశేఖర్ గారికి గాంధీ అలుమిని అసోసియేషన్ జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు జనహిత ఫౌండర్ అయినటువంటి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా రవీందర్ గారు, డాక్టర్ లింగమూర్తి గారు, పెద్దలు రాజశేఖర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు, నోముల ప్రకాష్ గారికి, పవన్ గారు, శ్రీధర్, మహేష్ గారు, శ్రీకాంత్, రాజు, అదేవిధంగా గాంధీ వైద్యులకు, గాంధీ డాక్టర్స్, అదేవిధంగా జనహిత ఫౌండేషన్ పెద్దలకు, ఇక్కడ వచ్చినటువంటి మా స్టూడెంట్స్, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికి పేరు పేరున అభినందనలు. కొంత కేసీఆర్ గారి కార్యక్రమం ఉన్నది మీరందరూ టీవీ పేపర్ చూశారు కాబట్టి అక్కడికి వెళ్లవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే పెద్ద రాజశేఖర్ గారు సిపిఆర్ ఎట్లా చేయాలి మీకందరికీ తెలుసు.
పాతకాలం జనరేషన్లోనేమో ఆరోగ్యం కానీ ఆరోగ్యం పట్ల కానీ తీసుకునే ఆహారం పట్ల కానీ ఒక 50 సంవత్సరాల క్రితం ఒక దృఢమైనటువంటి అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మన కూరగాయలు కావచ్చు, లేకపోతే గ్రాసరీ కావచ్చు, ఆ రోజుల్లో కల్తీ లేనటువంటి ఆహారం. కానీ ఇప్పుడున్నటువంటిది ప్రతి దాంట్లో కల్తీ. అంటే ఆ జనరేషన్ కు ఈ జనరేషన్ కు చాలా తేడా ఉంది. ఆ జనరేషన్ లో ఉన్న వాళ్ళు అవలీలగా 90 సంవత్సరాలు బతుకుతారు, కొంతమంది 100 సంవత్సరాల పైన బతుకుతారు. బట్ ఇప్పుడు మనం తీసుకునే ఆహారం అంతా కల్తీ, ఏది తీసుకున్నా కల్తీ. కాబట్టి అందుకే బాడీలో లేనిపోని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మనకు వస్తున్నాయి. అసలు ఆ రోజుల్లో 100 మందిలో ఒక్కోళ్ళకు గుండె నొప్పి రావడమే అరుదు. కానీ ఈ రోజుల్లో 100 మందిలో 50 మంది గుండె నొప్పి వస్తుంది. మరి దానికి కారణాలు మనం ఎంతోని ప్రాపర్ గా మెయింటైన్ చేయలేకపోవడం, కొంత వాకింగ్ కానీ వ్యాయామం కానీ చేయలేకపోవడం, ఇష్టానుసారం ఏది పడితే అది తినడం. దానివల్ల మన యొక్క బాడీలో రకరకాల రోగాలు వస్తున్నాయి. మీరు చూసారు కరోనా వైరస్ ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలను మనం చూసినాం. ఇదే గాంధీ హాస్పిటల్ ఆ రోజుల్లో అప్పటికే ఎన్నో వందలాది కార్పొరేట్ హాస్పిటళ్లు ఉన్నాయి మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో. కానీ కరోనా వైరస్ కు మాత్రం కేర్ ఆఫ్ అడ్రస్ గాంధీ హాస్పిటల్ అయింది. మరి ఈ ప్రాంతంలో దగ్గర 1200 మంది మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, సిపిఆర్ పట్ల రాజశేఖర రెడ్డి గారు వారు మనకు అవగాహన కల్పిస్తున్నారు. అంటే ఇది మనకే రావచ్చు, లేదంటే మన పరిసర ప్రాంతాల్లో రావచ్చు, మన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరికైనా రావచ్చు. అదేవిధంగా మనం రోడ్డు మీద వెళ్లేటప్పుడు కూడా ఎవరికైనా గుండె నొప్పి రావచ్చు. ఆయన ఒక మనిషిని బతికించడానికి సిపిఆర్ చేస్తే ఎట్లా బతుకుతాడు అని చెప్పడానికి వారు ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరందరూ కూడా యంగ్స్టర్స్ కాబట్టి తప్పకుండా ఒక జీవితాన్ని, ఒక మనిషిని బతికించడం అంటే ఆ కుటుంబాన్ని, ఒక జీవితాన్ని బతికించిన వాళ్ళం అవుతాం. మనకు సిపిఆర్ పట్ల తెలిసిన మనకెందుకులే అని వదిలిపెట్టిపోతే ఆ మనిషి చనిపోతే వాళ్ళ కుటుంబం కూడా చిన్నాభిన్నమవుతుంది. అంటే ఇది డాక్టరే చేయవలసిన అవసరం లేదు. డాక్టర్ గారు కొన్ని సజెషన్స్ ఇస్తారు. అంటే టెంపరీగా ఆ మనిషిని బతికించడానికి మనం ఈ సిపిఆర్ ఈ పద్ధతిలో చేస్తే అల్టిమేట్ గా మళ్ళీ అంబులెన్స్ వచ్చే వరకు, హాస్పిటల్ పోయే వరకు ఆ మనిషిని బతికిస్తే చాలు, మిగిలింది డాక్టర్లు చూసుకుంటారు అనేటువంటిది మరి వారు చెప్తున్నారు. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు నరసింహారెడ్డి గారికి, వారిని సహకరించినటువంటి మరి వివిధ డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళ ఆర్గనైజర్స్ కానివ్వండి, పేరున నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయడం మూలాన ఎంతో మందికి మీరు జీవితాన్ని ఇస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా ప్రాంతాలలో పేదరికం ఉండి వాళ్ళ హాస్పిటల్ కూడా వెళ్లలేనటువంటి పరిస్థితి. ఇవాళ రేపు మీకు తెలుసు కదా, ఏ హాస్పిటల్ పోయినా కానీ ఫస్ట్ టెస్టులు చేయమంటాడు. ఆ టెస్టులు చేసినాక దానికి 800 నుంచి 1200 రూపాయలు కట్టుకుంటాడు. టెస్టులు అయిన తర్వాత ఈ ట్రీట్మెంట్ జరగాలంటాడు. అంటే ఇట్లా చాలా మంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఎందుకులే డబ్బులు లేవు అనేటువంటి భావనతోని కనీసం ఆరోగ్యాన్ని కూడా చెక్ చేయించుకున్నటువంటి పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మీరు జీవితాన్ని ఇస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు.